పోన్మన్ మూవీని డౌన్లోడ్ మరియు ఆన్లైన్లో చూడాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను చూడండి ఫ్రీగా చూడండి పోన్మాన్ అనేది 2025లో మలయాళంలో మరియు విడుదలైన కన్నడ ఒక భాషలలో డార్క్ అందుబాటులో ఉంది. దీనిని జ్యోతిష్ డౌన్లోడ్ శంకర్ చేసుకొని దర్శకత్వం చూడండి. వహించారు. ఇందుగోపన్ నవల నాలంచు చెరుప్పక్కర్ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్ అజేష్ అనే నగల అమ్మకాల ఏజెంట్ పాత్రలో నటించారు. అతను ఒక ప్రత్యేకమైన వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడు. ఈ వ్యాపారంలో అతను వధువుల కుటుంబాలకు బంగారు ఆభరణాలను అడ్వాన్స్ చేస్తాడు. వారు పెళ్లి సమయంలో అందుకున్న నగదు బహుమతులతో అతనికి తిరిగి చెల్లించాలనే షరతుపై. కొల్లం తీరప్రాంతంలో జరిగిన ఈ కథ అజేష్ స్టెఫీ, లిజోమోల్ జోస్ కుటుంబానికి మరియానో, సజిన్ గోపు తో వివాహం కోసం 25 సావర్ల బంగారాన్ని అప్పుగా ఇస్తాడు. వివాహం తర్వాత కుటుంబం 13 సావర్లకు మాత్రమే చెల్లించగలదు. దీని వలన అజేష్ మిగిలిన 12 సావర్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఈ పరిస్థితి అజేష్ను వరకట్నం మరియు సమాజంలో బంగారంపై ఉంచిన విలువకు సంబంధించిన సామాజిక సమస్యలను ఎదుర్కొని బంగారాన్ని తిరిగి పొందేందుకు ఉద్రిక్తతతో కూడిన అన్వేషణలోకి నెట్టివేస్తుంది. ఈ చిత్రం దాని ఆకర్షణీయమైన కథనం మరియు పాత్ర అభివృద్ధి కోసం ప్రశంసలు అందుకుంది. ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన అన్నా మాథ్యూస్ దీనిని అద్భుతమైన స్క్రిప్ట్, నటన, దర్శకత్వంతో కూడిన సినిమా బంగారం అని ప్రశంసించారు. ఇది ప్రేక్షకులను ప్రారంభం నుండి ముగింపు వరకు నిమగ్నం చేసే సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. అదేవిధంగా సినిమా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన వివేక్ సంతోష్ దీనిని లొంగని స్థితిస్థాపకత యొక్క అద్భుతమైన కథ గా అభివర్ణించారు. కట్నం వ్యవస్థపై దాని తాజా దృక్పథం మరియు హాస్యం మరియు లోతుగా పాతుకుపోయిన భావోద్వేగాలతో కూడిన బంగారం యొక్క తీవ్రమైన అన్వేషణను గుర్తించారు. అజేష్ పాత్రను బాసిల్ జోసెఫ్ పోషించిన తీరు విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. అజేష్ బాధ మరియు ధైర్యాన్ని ప్రాణం పోసే అతని సామర్థ్యాన్ని విమర్శకులు గుర్తించారు. పాత్రను సాపేక్షంగా మరియు బలవంతంగా మార్చారు. లిజోమోల్ జోస్ మరియు సజిన్ గోపు కూడా అద్భుతమైన ప్రదర్శనలను అందించారు. వారి పాత్రలకు లోతు మరియు ప్రామాణికతను జోడించారు. జ్యోతిష్ శంకర్ దర్శకత్వం, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ మరియు జస్టిన్ వర్గీస్ సంగీతంతో సహా ఈ చిత్రం యొక్క సాంకేతిక అంశాలు కథను మెరుగుపరిచి లీనమయ్యే అనుభవాన్ని సృష్టించినందుకు ప్రశంసలు అందుకున్నాయి. అయితే సినిమా యొక్క నేపథ్య విధానం గురించి కొన్ని విమర్శలు వెలువడ్డాయి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆనందు సురేష్ ఈ చిత్రం యొక్క సాంకేతిక ప్రతిభ మరియు అద్భుతమైన ప్రదర్శనలను గుర్తించారు, కానీ స్పష్టమైన తప్పుడు ప్రాతినిధ్యం మరియు తప్పులను కీర్తించడం గురించి ఎత్తి చూపారు. దీని ఇతివృత్తాలను మరింత సూక్ష్మంగా అన్వేషించడం ప్రయోజనకరంగా ఉండేదని సూచించారు. మొత్తం మీద పోన్మాన్ దాని ఆకర్షణీయమైన కథనం, బలమైన ప్రదర్శనలు మరియు సాంకేతిక నైపుణ్యం కోసం జరుపుకుంటారు. వరకట్నానికి సంబంధించిన సామాజిక సమస్యలపై మరియు సమాజంలో బంగారంపై ఉంచిన విలువపై కొత్త దృక్పథాన్ని అందించారు.